ఒక సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని బోధిస్తే సరిపోదు, సంఘం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని వాటిని వినాలి. అర్థమైందా? అర్థం అవ్వలేదని చెప్పింది. అర్థమైందా? ఎందుకని? మనుష్య హృదయానికి, మనుష్య జ్ఞానానికి, మనుష్య సంగతులు, లోకపరమైన సంగతులు కొంతవరకు తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన సంగతులు తెలియవు. దేవుడి యొద్దకు వచ్చేవారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడో, ఏమి ఏర్పాటు చేశాడో మనుష్య హృదయానికి అర్థం కావు. చూడండి ఏమి రాశాడు అక్కడ, దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. దేవుడు పరలోకం మన కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనుష్య హృదయానికి అర్థమవుతుంది. మరి ఎలా గ్రహించాలి? మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తున్నాడు దేవుడు. మనల్ని పిలుచుకుని ఆయన కుమారుని సిలువ ద్వారా మనల్ని రక్షించి పరలోకానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ విషయాలు మనకు ఎలా అర్థమవుతాయి? ఒక సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని బోధించేస్తే సరిపోద్దా? సరిపోదు. ఆ విషయాలు మనం గ్రహించాలంటే మనం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని వాటిని గ్రహించాలి.